హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఇంకొక టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మనం వీడియోలకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసేటప్పుడు హైప్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసి పాయింట్స్ ఇస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుంది. మనం ఇప్పుడైతే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శివుని గుడికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ శివగంగ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయం అయితే మనకి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గర అయితే ఉంటుంది. నిజం చెప్తున్నా, ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ గుడి అయితే ఒక వాటర్లో ఉంటుంది. మనకు చుట్టూ వాటర్లో ఉండి మధ్యలో అయితే గుడి ఉంటుందన్నమాట. అట్లనే మనకి గుడి చుట్టూ కూడా మొత్తం 16 శివలింగాలు కూడా ఉంటాయి. అంటే మొత్తం 16 శివుని గుళ్ళు అయితే ఉంటాయి. అవి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అవి కూడా మనకి ఒకే కాంపోనెంట్లో అయితే ఉంటవి. గుడి మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం. మనకి గుడి ముందు అయితే చాలా ప్లేస్ కూడా ఉంది వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. మేము టెంపుల్‌కి వస్తున్న దారిలో ఫుల్ వర్షం అయితే పడుతుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వర్షం అయితే కొంచెం తగ్గింది. వర్షంలో కూడా నేను వీడియో అయితే తీస్తున్నా మీకు టెంపుల్ మొత్తం చూపిద్దామని. గుడి ముందు పెద్ద రావి చెట్టు కింద చిన్నవి 2 గుళ్ళైతే ఉంటాయి. ఫస్ట్ మనం అవి దర్శనం చేసుకొని గుడి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నాగదేవత విగ్రహాలు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే తులసి చెట్టుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మనకిక్కడ రాగి చెట్టు, ధ్వజస్తంభం ఇవి 2 అయితే కరెక్ట్‌గా ఇక్కడ నుండి చూస్తే గుడి లోపల విగ్రహం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి నేను మీకు చూపిస్తున్నా చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకా పక్కన మనకు వినాయకుడు కూడా ఉన్నాడు. వినాయకుడిని మనం దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్నవైతే మనకి టెంపుల్ టైమింగ్స్ అన్నమాట. మహేశ్వరం మహిమాన్వితమైన ప్రదేశం. శివుడు శివగంగ రాజరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం మహేశ్వరం. మహేశ్వరంలో 16 శివాలయాల మధ్య శివగంగ పైన రాజరాజేశ్వరి స్వామి, కింద రాజేశ్వరి దేవి ఆలయాలైతే ఉన్నవి. ఈ కోనేటి చుట్టూన్న 16 శివాలయాలలో స్వామివారు 16 నామాలతో భక్తులకి దర్శనమిస్తాడు. ఈ ఆలయం అయితే రంగారెడ్డి జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనది, అలాగే చాలా విశిష్టత ఉన్న టెంపుల్. మనం ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా గుడి ఎలా ఉంటది అని. నీటి మధ్యలో గుడి, సైడ్‌కి 16 శివాలయాలు, సేమ్ టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తున్నలానే ఉంటుంది. ఈ దేవాలయానికి 4 శతాబ్దాల చరిత్ర అయితే ఉంది. 1673, 1680 మధ్య కాలంలో గోలుకొండ నవాబు తనీషా కాలంలో సేనాధిపతులుగా పనిచేస్తున్న అక్కన్న మాదవన్నలు ఈ ఆలయాన్నైతే కట్టించారు. అక్కన్న మాదవన్నలు హత్యకు గురవడంతో ఈ ఆలయ ప్రభ కొంచెం తగ్గడంతో పాటు 1680లో ఔరంగజేబు దండయాత్ర చేసి రాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అప్పటి నుండి 1979 వరకు ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలోనే ఉండిపోయింది. అలాగే 1980లో ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టి కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా పూజలైతే నిర్వహిస్తారంట. ఈ ఆలయం అయితే ఇతర ఆలయాలతో కాకుండా నీటిలో 2 అంతస్తులతో అయితే కట్టబడి ఉంది. ఈ ఆలయం చుట్టూ అయితే పుష్కరిణి అయితే ఉంది. ఇది 500 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో దర్శనం అయితే ఇస్తుంది. విశాలమైన పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు రాజేశ్వరి దేవితో కలిసి ఉద్భవించినట్లు భక్తుల నమ్మకం. అందుకే పుష్కరిణి మధ్య భాగంలో 2 అంతస్తులతో ప్రధాన ఆలయాన్నైతే నిర్మించారు. మహేశ్వరంలోని రాజరాజేశ్వరి దేవి ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడింది. శివగంగలో వెలసిన ఈ ఆలయం చుట్టూ ఉన్న గ్రామానికి మహేశ్వరం అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి
18 సంఖ్య వచ్చేలా ప్రాధాన్యతనిస్తూ నిర్మించబడింది. సహజంగా శివుని తలపై గంగ ఉంటుంది. గంగలోనే శివుడు ఉండటంతో ఆయన కింద భాగంలోనే రాజేశ్వరి దేవి విగ్రహాన్నైతే ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానం చేస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగంలో 37 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం అయితే ఉంది. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అక్కన్న మాధవన్నలు ఇక్కడికి చేరుకునేవారంట. ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజవంశానికి చెందిన రాజగణపతి దేవ నిర్మించాడంట. మనకిక్కడ కనిపిస్తుంది అయితే శ్రీ శివగంగ రాజేశ్వరి. కింద శివలింగానికైతే మన చేతుల మీదుగా పూజారి గారు అర్చన చేసి అభిషేకం కూడా చేపిస్తారు. అలాగే మనకిక్కడ నంది కూడా ఉంది. మనం పైన దర్శనం చేసుకున్నాం కదా, దాని తర్వాత కింద రాజరాజేశ్వరి దేవిని కూడా దర్శనం అయితే చేసుకుందాం. మనం కిందికి వెళ్ళాలంటే మెట్ల ద్వారా అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయానికి దారి. కాకతీయ కాలంలో ఈ ఆలయం అయితే కొలను మధ్యలో చిన్న విగ్రహం అయితే ఉండేది అంట. మహేశ్వరం యొక్క ప్రస్తుత ప్రధాన అర్చకుడు శ్రీ వీరేశం పంతులు గత 22 సంవత్సరాలుగా ఆలయంలో అయితే ఉన్నారంట. ఆయనతో పాటు కొంతమంది స్థానికులు మరియు ప్రముఖులు ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి కృషి చేస్తున్నారంట. ఇక్కడ మనకి హోమాలు చేయడానికి కూడా ఉన్నవి చూడండి. ఇటు సైడ్ కూడా ఒకటి ఉన్నది చూడండి. ఇక్కడ చూస్తే అమ్మవారిని ఎలా రెడీ చేశారో చూడండి. చాలా అంటే చాలా బాగా రెడీ చేసినారు. కింద మొత్తం బియ్యంతోటి కలర్ బియ్యంతో అయితే డెకరేట్ చేసినారు. చాలా బాగుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది శ్రీ రాజరాజేశ్వరి దేవి. మేము వెళ్ళిన టైంకి అయితే లాక్ వేసినారు. మేము బయట నుండి దర్శనం చేసుకున్నాం. శివరాత్రి, కార్తీక మాసం అప్పుడు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు అయితే నిర్వహిస్తారంట. అలాగే నైట్ టైంలో లైటింగ్స్తో చాలా బాగుంటుందంట దేవాలయం. మనం ఇప్పుడు పైన ఆలయం, కిందున్న ఆలయం అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఈ కోనేరు చుట్టూ ఉన్న పొడశమూర్తులు అంటే 16 రూపాల్లో కొలువైన 16 శివాలయాలను అయితే దర్శనం చేసుకుందాం. ఒక్కొక్కటి చూసుకుంటూ నెమ్మదిగా వెళ్దాం. మనకి ఫస్ట్ కనిపిస్తుంది అయితే హరిహరేశ్వరుడు. లోపల కనిపిస్తుంది చూడండి. బయట ఉన్న శివాలయాలకి దూరం నుండి దర్శనం చేసుకోవాలి అంతే. లాక్ అయితే వేసినారు. ఇక్కడ ఉన్న 16 శివలింగాలను బయట నుండి దర్శనం చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా చూడండి, చాలా బాగున్నవి కదా. ఇప్పుడు మనం సెకండ్ శివలింగాన్ని అయితే దర్శించుకుందాము. ఇక్కడ ఉన్న శివలింగం అయితే మల్లీశ్వరుడు. లోపల కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక్కొక్క శివలింగం ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మనం థర్డ్ శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది అయితే శ్రీ అవిముక్తేశ్వరుడు. చూడండి లోపల కనిపిస్తుంది. ప్రతి ఒక్క శివలింగం ముందు నంది అయితే కంపల్సరిగా ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్న శివుని విగ్రహం చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఫోర్త్ శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. శ్రీ అఘోరేశ్వరుడు. చూడండి లోపల ఎలా కనిపిస్తుందో. ఒక్కో గుడి మధ్యలో విగ్రహాలు కూడా పెట్టినారు. చూడండి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా విగ్రహాలు.
ఇప్పుడు మనం 5th శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. 5th వచ్చేసి అమరేశ్వరుడు. చూడండి లోపల కనిపిస్తుంది. టెంపుల్ అయితే కొలను మధ్యలో చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. చాలా మందికైతే ఇలాంటి ఒక టెంపుల్ ఉందని తెలియదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికైతే తెలియదు. ఇప్పుడు మనం 6th శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. 6th వచ్చేసి శ్రీ అమృతేశ్వరుడు. చూడండి లోపల కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం 7th శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. 7th వచ్చేసి శ్రీ గంగాధరేశ్వరుడు. చూడండి లోపల కనిపిస్తుంది. ప్రతి ఒక్క శివాలయం పక్కన ఇలా విగ్రహాలు పెట్టడం అయితే చాలా బాగుంది. విగ్రహాలు అయితే చాలా బాగున్నవి. ఇప్పుడు మనం 8th శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం. 8th శివలింగం వచ్చేసి శ్రీ ఇష్టకామేశ్వరుడు. చూడండి లోపల కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. ఆయనని ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. ఈయన పేరు వచ్చేసి శంకర్ కత్రీనా. 1980 ఆ కాలంలో మహేశ్వరం విలేజ్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు ఇతనైతే. ఒకసారి ఆయనకి స్వామివారు కలలోకి వచ్చి మళ్ళీ నా ఆలయాన్ని తిరిగి పూజలు స్టార్ట్ చేయండి అని చెప్పినారంట. అప్పుడు ఆయన ఊరి ప్రజలతో పాటు పెద్ద మనుషులతో మాట్లాడి ఈ ఆలయంనైతే ఇలా అయితే కట్టినారు. కాకతీయ కాలంలో అయితే ఇది చిన్నదిగా ఉండేది. శంకర్ కత్రీనా ఇలా గుడిని తిరిగి మళ్ళీ నిర్మించాడు. చాలా అంటే చాలా బాగా నిర్మించాడు. ఇప్పుడు మనం 9th శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. 9th వచ్చేసి శ్రీ ముక్తేశ్వరుడు. లోపలదైతే నేను తీయలేదు, మర్చిపోయినా. ఇప్పుడు మనం 10th శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. శ్రీ కాళహస్తీశ్వరుడు. చూడండి ఒక్కసారి లోపల ఎలా ఉంది అని. శివలింగం చాలా పెద్దగా ఉంది కదా. అప్పటిలో ఇవన్నీ లేవు. కొలనులో గుడి మాత్రమే ఉండేది. అలా కొలనులో గుడి ఉండేసరికి భక్తులు ఎవ్వరు రావడం లేదు అని ఇలా బ్రిడ్జ్ అయితే కట్టినారు. అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని బ్రిడ్జ్ అయితే కట్టినారంట. ఇప్పుడు మనం 11th శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. శ్రీ ఏకాంబేశ్వరుడు. లోపల చూడండి చాలా చిన్నదిగా ఉంది శివలింగం అయితే. ఇప్పుడు మనం 12th శివలింగంని అయితే దర్శించుకుందాం. 12th వచ్చేసి శ్రీ మణికర్ణేశ్వరుడు. ఒక్కసారి లోపల చూద్దాం విగ్రహం ఎలా ఉంది అని. చూడండి చాలా చిన్నదిగా ఉంది శివలింగం అయితే. ఇంకా మనకి ఈ కోనేరులో ఒక స్వరంగం ఉంది అని చాలా మంది అయితే చెప్తున్నారు. స్వరంగం అయితే చాలా పెద్దగా ఉంటదంట. ఒక గుర్రం వేసుకొని కూడా పోవచ్చంట. అంత పెద్దగా ఉంటదంట స్వరంగం అయితే. ఈ స్వరంగం ఇక్కడి నుంచి గోల్కొండ కోట ఉంది కదా, అక్కడి వరకు అయితే దారి ఉంటదని చాలా మంది అయితే చెప్తారు. మనకి ఈ స్వరంగంలో వాటర్ ఉండడం వల్ల మనకు ఆ స్వరంగం అయితే కనిపించడం లేదు. మనకి ఈ కోనేరులోనే 3 బావులు అయితే ఉన్నవి. ప్రస్తుతానికి వాటర్ ఉన్నవి కదా, అందుకే కనిపించడం లేదు. ఇక్కడ కోనేరులో మోటార్ ద్వారా వాటర్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు మనం 13th శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. 13th శివలింగం వచ్చేసి శ్రీ మహానందీశ్వరుడు. లోపల చూడండి శివలింగం ఎలా ఉంది అని. ఇప్పుడు మనం 14th శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం. 14th శివలింగం వచ్చేసి శ్రీ అమరేశ్వరుడు. ఒక్కసారి లోపల చూడండి ఎలా ఉంది శివలింగం అని. ఇప్పుడు మనం 15th శివలింగంని అయితే దర్శనం చేసుకుందాం. 15th వచ్చేసి శ్రీ కాశీపతీశ్వరుడు. ఇప్పుడు మనం లాస్ట్‌ది 16th శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం. 16th వచ్చేసి శ్రీ మంగళగౌరీశ్వరుడు. లోపల చూడండి ఎలా ఉంది అని. ఫైనల్‌గా మనమైతే కోనేరు బయట ఉన్న శివలింగాలను కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం. టెంపుల్ అయితే కోనేరు మధ్యలో చాలా అంటే చాలా బావుంది.
ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా టెంపుల్ అడ్రస్ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి, అడ్రస్ అయితే పంపిస్తా. అలాగే ఇంకా మీకు ఏమైనా టెంపుల్ ప్లేసెస్ తెలిస్తే చెప్పండి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. టెంపుల్ టైమింగ్స్ అయితే చూసుకొని వెళ్ళండి. ముందే వెళ్తే బయట ఉన్న 16 శివలింగాలనే చూడవచ్చు, కానీ లోపలివి మనం చూడలేము. టెంపుల్ అయితే మొత్తం చూసేసాము. టెంపుల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.